వాయువారు ఆత్మజ్ఞానంలో ఏం చెప్పున్నారు అంటే, అమ్మరా అమ్మలగన్న అమ్మరా మూడకుట ముక్కోడి మూలమ్మరా, నేనే అన్యయి ఉన్నాను, నేనే అన్యయి ఉన్నాను, నేనే బ్రహ్మమై ఉన్నాను, ఆకాశంలో ఎగిరే పక్షిని నేనే, సముద్రంలో తిరిగాడే మత్స్యవతారు నేనే, భూభారం పైన నేను నేను మీసాలు మెలేసుకొని నేనే గొప్ప విరవీగుతున్నా. ఓడి మానవుడా, నువ్వు మానవుడి కాదురా, నువ్వు స్త్రీయేరా, అన్నీ నేనే ఉన్నాను, నేనే ప్రభై ఉన్నాను, ఆకాశంలో తిరిగే పక్షిని నేనే, సముద్రంలో తిరిగాడే మత్స్యావతారు నేనే, తల్లి యొక్క పొట్టు తాడు నుంచి పుట్టినవాడే మానవుడు. ఇక్కడ నువ్వు తల్లి యొక్క పొట్టు తాడే గాయత్రీదేవి. పొట్టు తాడులోను ఆక్సిజన్ నువ్వు పీల్చే గాలి, ఆ పొట్టు తాడుని ఏమంటాను సా బ్రహ్మనాడి గాయత్రీదేవి. నువ్వు తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీ తల్లి ఈ జగములోన 72 కోట్లు ఉంటాయి నాడులు, నాగుపావులుగా పెనేసుకో ఉంది తల్లి. ఆ యొక్క పొట్టు తాడునే జంజం. నేను బ్రాహ్మణునండి, నేను జంజం వేసుకున్నా, నేను బ్రాహ్మణ. నువ్వేంద్ర బ్రాహ్మణి? భూమి మీద పుట్టినవాడు ప్రతి ఒక్కడు మానవుడు కూడా బ్రహ్మమై ఉన్నాడు. జ్ఞానము తెలిసిన వాడే బ్రాహ్మణుడు. ఇక్కడ అమ్మే ఇక్కడ మానవుడై ఉన్నాడు. ఇక్కడ అమ్మ అందరికి సమానమే. నువ్వు ఎలా అవుతావు బ్రాహ్మణుడివి? నువ్వు బ్రాహ్మణుడు అయినప్పుడు నేనెవరిని? తల్లి గర్భంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా బ్రహ్మై ఉన్నాడు, పరబ్రహ్మై ఉన్నాడు. కాబట్టి జంజం అంటే గాయత్రీదేవి. అంటే ఈ వేగములోన 72 కోట్లు నాడులు ఇముడి ఉన్నాయి, నాగుపావులుగా పెనేసుకో ఉంది. అందుకే గర్భగుడిలోకి ఎందుకు అమ్మని రానిరు? తల్లి గర్భగుడి. అండము అంటే శరీరము, ఆత్మ అంటే కోడిగుడ్డు. తల్లిగా తగిన పాలు తల్లిగారికి పోవాల్సిందే. తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నా తల్లి తన అమ్మ కాడ గోమాత. గోవింద అంటే గోమాత. ఏమమ్మా పుల్లమ్మ, ఎంగటమ్మ, సుబ్బమ్మ, చంచమ్మ, నా కూతురు నీళ్ళు పోసుకుందమ్మా, ఒక 3 నెలలు 4 నెలలు ఆవు పాలు గేదె పాలు అమ్మ. గేదె వచ్చేసి అంకమ్మ తల్లి, దున్నపోతు శివుడు. మహాలక్ష్మి అంటే ఎవరు? గోమాత. గోమాత అంటే ఎవరు? ఆమె. గోమాత అన్న మహాలక్ష్మి అన్న అమ్మే. అందుకే తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నా తల్లి గోమాత కాడ అమృతము తాగి శక్తిని నింపుకొని 9 మాసాలకి జన్మనిచ్చి 3 సంవత్సరాలకి అమృతం అందించి 3 సంవత్సరాలు అమృతం అందించింది. మా అమ్మేవో వాళ్ళ అమ్మకాడ అమృతం తాగింది, శక్తిని నింపుకుంది, 9 మాసాలకు జన్మనిచ్చింది, 3 సంవత్సరాలు అమృతం అందించింది, 14 సంవత్సరాలకి ఈ వేగంలో శక్తిగా మారింది. అది అమృతం రా పిచ్చోడా, అది ఇంద్రియం కాదురా, అది వీర్యం కాదురా, అది అమృతం రా పిచ్చోడా అని చెప్తా ఉండు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. భక్తి అంటే ఏమిటో తెలీదు, జ్ఞానం అంటే ఏమిటో తెలీదు, గురువుని తలుచుకోము. బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు జరుగుతూ ఉంది అంతే. ఆ 2 రోజులు గుర్తుకొస్తుంది, మళ్ళా మర్చిపోతాము. నువ్వు తాగిన తల్లిపాలురా, ఆ తల్లిపాలు ఈ దేగంలో శక్తిగా మారిందిరా, ఇంద్రియ శక్తిగా మారిందిరా. ఆ ఇంద్రియమే ఆత్మ. కోడిగుడ్డు పైన తెలుపు అంటే ఇంద్రియమే ఆత్మ. కోడిగుడ్డు లోపల ఉండేది పసుపు రంగులో ఉంటుంది, దాని లోపల ఉండేది కంటికి కనపడదు, నిరాకారము, రూపం లేదు పిచ్చోడా. అండము ఆమె, పిండము ఆమె, పిండ బ్రహ్మాండము. నువ్వు అనుకుంటున్నావు నేను పురుషుడిని అని. నువ్వు పురుషుడి కాదు, స్త్రీ
సృష్టించుకున్నావు. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ చైతన్య శక్తి, ఈ దేహంలో ఉన్నటువంటి కుండల శక్తిలో ఉన్నటువంటి నిరాకారము రూపం లేనిది అదే కోడిగుడ్డమ్మ. ఆ కోడిగుడ్డమ్మ తిరిగి మీరు నష్టపడిపోతారు తల్లి. సృష్టికర్త అమ్మేనమ్మా. అందుకే అమ్మకి అలంకరణ. అమ్మని బాగా పొగడాలా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పొగడామంటే ఇంకో కోపం. అందుకే అమ్మని పొగడాలా. ప్రతి స్త్రీమూర్తి కూడా ఆదిపరాశక్తి. ఓపిక, ఓర్పు, సహనము ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. పురుషుడు ఏం లేదమ్మా. పురుషుడు కాదు, అతను స్త్రీయే. అతను అనుకుంటున్నాడు, వీరబ్రహ్మేంద్ర చెప్తున్నాడు, స్త్రీ జాతి పెరిగాను, మగవాణి ఆశ తగ్గాను. ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా. 365 రోజులలో 41 రోజు దూరంగా ఉంటున్న ఆయన మాల వేసుకోరా, ఇంద్రియ శక్తిని జయించరా. నువ్వు నా తాగిన నా పాలురా, అది అమృతమురా, అది శక్తిరా, మహాలక్ష్మిరా. ఆ మహాలక్ష్మి దేహంలో పోతుంటే అప్పులు పాలైపోతాం రా, రోగాలమయ అయిపోతావురా. దేహంలో ఉన్నటువంటి చైతన్య శక్తే మహాలక్ష్మి, డబ్బు కాదమ్మా. అందరూ డబ్బుని మహాలక్ష్మి అంటారు. అది కాదమ్మా చేసిన చెప్పిన మాట. ఒక పిచ్చోడా, నీ దేహంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఇంద్రియ శక్తి. ఆ ఇంద్రియ శక్తిని జయించు, ఆ ఇంద్రియ శక్తిని జయించు. నెలకి స్త్రీ సాంగీతం పనికిరాదమ్మా. అమ్మ కంట్రోల్ చేస్తుంది, చాలా కంట్రోల్ వస్తుంది. కానీ వాడు ఆయుష్ కర్మ. తల్లిగారు తాగినప్పుడు తల్లిగాడికి పోవాల్సిందే. అందుకే చేసిన వీరబ్రహ్మేంద్ర చెప్తున్నాడు, ఓరా సాధన ద్వారా మాత్రమే సాధించుకోరా. అమ్మని జయించడం ఎవరి తరము కాదురా, శక్తిని జయించడం ఎవరి తరము కాదురా నాయన. నీ దేహములోన కొలువై ఉందిరా శక్తి. ఆమెరా కామరూపిణి కామాక్షి దేవి జగన్మాతవు. ఆ ఇంద్ర శక్తిలో ఉన్నటువంటి కుండల శక్తిలో ఉన్నటువంటి ఆమెరా శక్తి. శక్తి తగ్గే కొద్ది రోగాలు వస్తాయిరా, శక్తి తగ్గే కొద్ది అప్పులు పాలైపోతావురా, శక్తి తగ్గే కొద్ది ఆయుష్ తీరిపోతుందిరా. ఒక్కొక్క ఇంద్రియం కొట్టుకు ఒక్కొక్క ఆయుష్ పరిమాణమురా. ధ్యానము ద్వారా, సాధన ద్వారా, భక్తి ద్వారా సాధించుకోరా. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది రక్షించుకోమని. అందుకే 365 రోజుల్లో 41 రోజు మాల ధరించు అని అర్థం. మాల అంటే ఇంద్రియ శక్తిని జయించు, ఇంద్రియంలో కాగొద్దురా. ఈ 41 రోజుకి ఉప్పు లేకుండా, కారం లేకుండా, కారము ఉప్పు లేకుండా ఈ 41 రోజు మాల ధరించు. మాల అంటే ఇంద్రియ శక్తి జయించు. అమ్మను జయించమని అర్థం. అందుకే మాలాధారణ అని అర్థం. కాబట్టి చాలా మందికి ఇది తెలియదు, పాపం బాధపడుతుంటారు. ఏదైనా రోగాలు భోగాలు పెరిగినప్పుడు రోగాలు పాలు కాక తప్పదురా. అమ్మేమో రమ్మంటుంది, పోవద్దురా, పడొద్దురా. అమ్మ దగ్గరికి పోతావురా పైకి. ఎక్కడికి పోతావో తెలుసురా. తల్లి కాదు తాగిన పాలు తల్లిగాడికి పోవాల్సిందే. అమ్మను జయించురా. అమ్మనంటే ఇంద్రశక్తి జయించిన వాడే. ఎవడైతే ఇంద్రశక్తి ఎవడైతే జయిస్తాడో వాడికి ఎలాంటి మరణం ఉండదు, ఎలాంటి రోగాలు ఉండవు. అందుకే ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది కాపాడుకున్నాం. అది ఏ విధంగా అంటే పద్మాసం వేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానము చెయ్యరా. శ్వాస నిశ్వాసం పైన ధ్యానం చేసినప్పుడు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తోడే కొలది బావి, తోడురా బాగా తోడు. ఇప్పుడు అర్థమై ఉండాలి భావం. బావిలోంచి నీళ్లు తోడాం, పారబోసాం, అయిపోయింది. జీవితం కూడా మగవాడి ఆయుష్ ఖండం ఫైల్. రోగం ఎందుకు వస్తుంది, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఇన్ని కూడా తను తెలుసుకోలేక బాధపడుతూ. కాబట్టి తానే నువ్వు జయించు. ఇంద్రియ శక్తిని అదుపులో పెట్టుకో. ఇంద్రియ శక్తిని ఎప్పుడైతే నువ్వు అదుపులో పెట్టుకుంటావో అప్పుడే నీకు అష్టైశ్వర్యము, ఆరోగ్యము. పూజ చేసేంత మాత్రాన కాదు నాయన. దొంగ భక్తి ధూపమాయే చేసేది దొంగ పూజ, దురే దొంగ కుసలు. ఎంత మానవుడైనా ఎవడైనా సరే శక్తిని జయించడము అసాధ్యం. ఆ శక్తిని జయించమంటున్నాడు. ఆ శక్తే ఇంద్రియ శక్తి. ఆ శక్తే కుండల్లో దాగి ఉంది. అమ్మ కోడిగుడ్డు రూపములో ఉందిరా. కోడిగుడ్డు రూపములో తెల్ల పొరరా, అదేరా ఇంద్రియ శక్తి. ఆత్మరా లోపల ఉండేది పసుపు రంగులో ఉందిరా.
మీరు ఆకారము కంటి కనబడదు సూక్ష్మ రూపమురా